వీక్షకులందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో 12వ మాసమందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల. ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులేవి కూడా మనకి కనబడడం లేదు. ఒక్క 16వ తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు. దీన్నే ధనుర్మాసము అంటారు. అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో, రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు. విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసము అంటారు. మాసేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత. భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది. ఏకాదశికి పౌర్ణానికేమో దత్త జయంతి వస్తుంది. ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం, ఎటువంటి గృహారంభాలు చేయకూడదు, అంటే శంకుస్థాపనలు చేయకూడదు. గృహ ప్రవేశాలు చేయడానికి కూడా 16వ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము. ఎందుకంటే అధమ పక్షంలో, అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు. అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు. కాబట్టి 16 లోపే గృహప్రవేశాదులు చెయ్యాలి. గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు. ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు. కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మాసంలో 16వ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నెలపడతారు. అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు. కాబట్టి అటు ఆ సంక్రాంతి నెలపట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా, ద్విస్వభావేతు నిందితం రవి ద్విస్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా 16వ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 16వ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. 16వ తారీఖు దాటిన తర్వాత ధనుర్రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్. మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి. గురుడు వక్రించి వృషభమందు, అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం కుజస్తంభన గురించి. ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు. మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు. కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు వృశ్చిక రాశిలోను, అలాగే శుక్రుడు మకర రాశిలోను, కుంభమందు శనేశ్వరుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఇది అపసవ్య చక్రము అంటారు. ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి. మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఏ విధమైన ఫలితాన్ని ఇస్తోంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. వక్రించినటువంటి గురుడు ఈయన మిశ్రమమైనటువంటి ఫలదాత. అర్ధాష్టమ కుజుడు ప్రతికూలంగా ఉన్న గ్రహం. కేతువు షష్ఠ స్థానమందు సాధారణ ఫలదాత. అష్టమ బుధుడు కానీ అష్టమ రవి కానీ కొంత ప్రతికూలమైనటువంటి గ్రహాలు. పోనీ డిసెంబర్ 16వ దాటిన తర్వాత గురుడు రవి యొక్క భాగ్యస్థాన స్థితి అది కూడా అంత మంచిది కాదు. ఎందుకు? విచారే నవమే రవౌ అన్నారు. అలాగే దశమంలో శుక్రుడు మిశ్రమ ఫలదాత. 12వ ఇంట్లో రాహువు వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. ఇక ఈ లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు మాత్రమే, అంటే ఈ డిసెంబర్ నెలంతా కూడా శని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అడపాదడప మధ్యలో మారేటువంటి చంద్రుని యొక్క బలం ఒక్కటి ఈ రాశి వారికి ఉంటుంది. మిగతా గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు. కొన్ని లేకపోతే ప్రతికూలంగా ఉన్నాయి. ఒకటి అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి, వ్యయ రాహువు. ఈ 3 గ్రహాల వల్ల వచ్చేటువంటి చెడు ఫలితాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ప్రధానంగా గురుగ్రహం రాజకోపో యశోహాని అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే ఏంటి? వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టసాధ్యమైనటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
అంటే మీరు చేసేటువంటి వృత్తి, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొనవలసి వస్తుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయవలసి రావడము, లేదా ఎక్కువ కాలం పట్టేటువంటి పనిని అతి కొద్ది సమయంలో ముగించవలసి రావడము, లేదా మీకుండేటువంటి శక్తి సామర్థ్యాలకు ఏదైనా ఒక పరీక్ష కింద పరిస్థితులు ఉండడం అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఉన్నతాధికారులతోటి కానీ లేదా యాజమాన్యంతో కానీ సఖ్యత విషయం కూడా చాలా సాధారణంగానే ఉంటుంది. అలాగే అర్ధాష్టమ కుజుడు ఎంతసేపు కూడా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలని, చదువుని, అలాగే విద్యా ఉద్యోగ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. భాగ్యహానిర్భయం క్రూరః అంటే ఎక్కడైతే మనకు ఆదాయం వస్తుందో ఆ ఆదాయ మార్గాల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఈ కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ఏమన్నారు, ఎల్లప్పుడూ భయం క్రూరః, ఎక్కువ భయం వేస్తూ ఉంటుందిట. అంటే భయం వేయడం అంటే ఎందుకు భయం వేస్తుంది, జీవితంలో ముందుకు సాగేటువంటి విషయాల్లో పలానా ఈ ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, పలానా వ్యాపారంలో ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి మానసిక భయానికి ఆయన కారణం. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడికి సమసప్తక స్థానంలో శుక్రుడు ఉండడం, అలాగే వ్యయస్థానంలోనేమో రాహువు స్థితులై ఉండడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఆదాయం కన్నా ఖర్చును పెంచుతూ ఉంటాయి. లేదా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా కొంత తగ్గించుకుంటూ వెళతాయి. ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మానసిక భయం వేస్తుంది. ఒకటి, సపోర్ట్ తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు కానీ, లేదా బంధుమిత్రుల నుండి కానీ, లేదా ఇంకొక మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి కానీ ఏదైనా మీరు సహాయం ఆశిస్తే ఆ సహాయం అనేటువంటిది అంత త్వరగా దరికి చేరదు. అంటే మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల మానసిక భయాలు ఇవన్నీ కలుగుతాయి. దీనికి తోడు అష్టమంలో ఉండేటువంటి రవి ఆయన ఎక్కువ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దుర్దోష శత్రు సంవాద అంటే ఎక్కువ శత్రువులతోటి విభేదాలు, మాట పట్టింపులు, లేదా మనస్పర్ధలు, లేదా మానసికమైనటువంటి ఉద్రేకము, ఇటువంటివి ఎక్కువగా కలగజేస్తారు. సో ఈ గ్రహస్థితిలో మిమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి గ్రహం లేకపోలేదు శనేశ్వరుడు. లాభస్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్య, ముఖ్యంగా లాభంలో ఉండేటువంటి శని అది త్రిషష్ఠ లాభస్థానాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆయన గొప్పగా కాపాడుతాడు. ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా మీకు కొంత వెసులుబాటుని ఆయన కలిగిస్తూ ఉంటారు. అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి, లేదా మరే ఇతరత్ర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచడానికి, ఉద్యోగం పోకుండా చూడడానికి, ఇలా ఏవైతే మనం ఇప్పటివరకు నెగిటివ్ పాయింట్స్ చెప్పుకున్నామో అన్నిటి నుండి కాపాడేటువంటి గ్రహం శనేశ్వరుడు. కాబట్టి ఆ శని ఒక్కరు బలంగా ఉంటే చాలు, నిజానికి ఆ మాసం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది మేషరాశి వారికి. కానీ ఏ ఏ రంగాల్లో మనకి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పలానా ప్రాబ్లం ఉంది, సో దాని నుండి ఎలాగో శనేశ్వరుడు కాపాడుతారు, కానీ మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. ప్రత్యేకించి ఈ మాసంలో ఎక్కువ మంచి ఫలితాలను సాధించడానికి కుజగ్రహానికి, రాహుగ్రహానికి సంబంధించిన తశ్శాంతి చేసుకోవాలి. అంటే ఏంటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. షష్ఠి తిథి వస్తుంది, మరీ ముఖ్యంగా మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. షష్ఠికి చక్కగా స్వామివారికి సర్పసూక్తంతో అభిషేకం చేసుకోవడం, స్వామివారి కళ్యాణం చూడడం, లేదా కందిపప్పు కానీ మినపప్పు కానీ దానం చేయడం, ఎవరికైనా భోజనాదులు పెట్టేటప్పుడు ఈ రెండు పదార్థాలు అందులో ఉండేలా చేసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉండడం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ మాసంలో ఈ రాశివారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు. స్వస్తి. వృషభ రాశి వారికి ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, గురుడు జన్మరాశి యందు వక్రించినటువంటి గ్రహం, ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాత. తృతీయ స్థానమందు ఎప్పుడైతే ఈ రాశి వారికి కుజుడు ఈ మాసంలో వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారో, ఈ వక్రించినటువంటి కుజుడు కానీ, సాధారణ స్థితిలో ఉన్నటువంటి కుజుడు కానీ యోగ్యమైనటువంటి ఫలితాలనే ఇస్తారు. అలాగే ప్రత్యేకించి ఈ రాశికి పంచమ స్థానంలో ఉండేటువంటి కేతువు మిశ్రమమైనటువంటి ఫలదాత. షష్ఠ స్థానంలో గ్రహాలు ఏమీ లేవు. సప్తమ స్థానంలో ఉండేటువంటి రవి బుధులు కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలే. ప్రత్యేకించి 16వ తారీఖు దాటాక రవి అష్టమ స్థానంలోకి వెళతారు కాబట్టి అప్పుడు కొంత పాపగ్రహంగా ఫలితాన్ని ఇస్తారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి 9వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, దశమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు కానీ మిశ్రమమైనటువంటి ఫలదాతలే. ఇక ఈ రాశికి లాభస్థానంలో ఉండేటువంటి రాహు యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తారు. అంటే ఈ మాసంలో ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే,
మూడవ స్థానంలోను 11వ స్థానంలోను యోగిస్తూ ఉన్నటువంటి కుజరాహువులు, ఈ రెండు బలమైనటువంటి గ్రహాలు. ఈ రెండు గ్రహాలు యోగించడం వల్ల చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు వస్తాయి. ప్రత్యేకించి తృతీయంలో ఉండేటువంటి కుజగ్రహం ఇష్టసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర శుభోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం తృతీయ స్థానమందు కుజుడు ఉండడం వల్ల ఇష్టసిద్ధి సుఖావహ, అంటే మనం ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. మనం కోరుకున్నటువంటి వృత్తి ఉద్యోగాలను చేపడుతూ ఉండడం, అలాగే వ్యాపారపరంగా ఉండేటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి చేసేటువంటి పనుల్లో సఫలీకృతం అవుతూ ఉండడం, లేదా సమాజంలో ఎవరైనా పెద్ద వ్యక్తులను కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలి, పెద్ద సంస్థలతో అనుబంధంగా పనిచేయాలి, లేదా ఏదైనా పెద్ద సంస్థల్లో భాగస్వాములు కావాలి, వారు అక్కడ ఉద్యోగాలు చేయాలి, లేదా అక్కడ వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే అర్ధసిద్ధి సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు, అంటే ఆరోగ్యంతో పాటుగా ఆర్థికాభివృద్ధి కలగడానికి కూడా ఇటు కుజుడు కానీ లాభస్థానంలో ఉండేటువంటి రాహువు కానీ చాలా అభీష్ట సుఖభోజనం అన్నారు. అంటే రెండు విషయాలు, కుటుంబానికి దూరంగా ఉండేటువంటి వృషభ రాశి వారు మరలా ఈ మాసంలో కుటుంబానికి కొంత దగ్గర అవుతూ ఉండడం, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అంటే ఇంట్లో ఎవరిదైనా శుభ కార్యక్రమం కానీ, లేదా ఏదైనా ఫంక్షన్ కానీ, లేదా సంతానాభివృద్ధి కానీ, లేదా ఏదైనా ఒక ఆనందదాయకమైనటువంటి ఒక సమ్మేళనము, అంటే అందరూ కలిసి ఒక చోట ఉండేటువంటి పరిస్థితి, ఇలా బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా కలుసుకునేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఈ గురుడిచ్చేటువంటి ఫలితం వల్ల కొంత వ్యయ ప్రయాసలకు లోనైనప్పటికీ కూడా, అంటే కొంత కష్టసాధ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినా కూడా కుజుడిచ్చేటువంటి ఫలితాల వల్ల ఆ పనులు చాలా తేలిగ్గా పూర్తి అవుతూ ఉంటాయి కొంత ఎఫర్ట్ పెడితే. సప్తమంలో సామంత జన విద్వేష అన్నారు. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ నెలలో ఈ వృషభ రాశి వారికి రవి బలం తక్కువగా ఉన్నది. రవి బలం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఈ శరీరంలో కొంత నీరసము నిస్సత్తువ లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అనగా కొంత బలం తక్కువగా ఉన్నట్టు, ఉత్సాహం తక్కువగా ఉన్నట్టు, ఏదైనా ఒక పని చేయాలి అంటే అంత ఉత్సుకత రాదు, ఎంతసేపు కూడా కొంత సర్లే చేద్దాం, సరే చూద్దాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అంతేకాక సామంత జన విద్వేష, కొన్ని సందర్భాల్లో మీ తప్పేమీ లేకపోయినా ఇతరుల మిమ్మల్ని విభేదిస్తూ ఉండడం, అలాగే జీవిత భాగస్వామి తాలూకు అలాగే సంతానం తాలూకు ఆరోగ్యంపై కూడా ఈ రవిగ్రహం ప్రభావం చూపెడతారు. అది ఒక్కటి కొంత వ్యతిరేకమైన ఫలితంగా చెప్పాలి. ఈ రవి ఇచ్చేటువంటి ఫలితాల నుండి బయటపడడానికి, అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి, ఎందుకంటే అటు ఆర్థికంగా బాగున్నది, ఆరోగ్యపరమైన పరిస్థితులు బాగున్నాయి, అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఈ డిసెంబర్ మాసంలో మరిన్ని మంచి ఫలితాల కోసమై సూర్యారాధన ఎక్కువగా చేయాలి. ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మంచి ఫలితాలని ఈ రాశి వారికి ఇస్తుంది. మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉండేటువంటి పరిస్థితులను కనుక చూస్తే, ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు శుభఫలదాతగా చెప్పచ్చు. కుజుడు 2వ స్థానమందు ఈ నెలలో కొంత వక్రించినా కూడా వీరికి ఏమీ నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు. అలాగే చతుర్థ స్థానమందు కేతు మిశ్రమ ఫలదాత పంచమం. షష్ఠ స్థానమందు రవి బుధులు చాలా యోగ్యమైనటువంటి గ్రహాలుగా చెప్పచ్చు. 6వ స్థానంలో డిసెంబర్ 16 వరకు యోగించేటువంటి రవి, అలాగే బుధుడు, ఈ మాసం అంతా బుధగ్రహం యోగిస్తారు కాబట్టి ఈ రెండు బలమైన గ్రహాలు. అక్కడికి గురు రవి బుధుల తాలూకు శుభ ఫలితాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ మాసంలో అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి గ్రహమే. ఇక దశమంలో ఉండేటువంటి రాహు, అంటే గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, గురువు, అంటే దాదాపుగా 4 నుండి 5 గ్రహాలు చంద్రుడితో కూడా కలుపుకుంటే ఇంకా యోగిస్తూ ఉంటాయి. మరి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం వల్ల మిథున రాశి వారికి డిసెంబర్ చాలా గొప్ప మాసంగా ఉంటుంది. అంటే ఈ మాసంలో తలపెట్టినటువంటి పనులు కానీ, లేదా ఈ మాసం ఏదైనా ఆనందదాయకంగా ముందుకు సాగుతూ ఉండడం, అది ఏ రకంగా, ఒకటి గురుగ్రహం ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. అంటే గృహోపకరణాలు కానీ, గృహములు కానీ, స్థలములు కానీ, బంగారు ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, వీటిని కొనుగోలు చేయడానికి కానీ, లేదా ఎప్పటి నుండో అమ్మకానికై ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అవి కొంత తొందరగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే కుటుంబంలో వర్తమానాలు కానీ, శుభ కార్యక్రమాలు కానీ, సంతానాభివృద్ధి కానీ, బంధువులందరూ ఒకే చోట కూడడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయాలు. తీర్థయాత్రలు కానీ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం,
ఈ మాసంలో ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా అది పూర్తి అవ్వడానికి, మరీ ముఖ్యంగా 16వ తారీఖు లోపు రవిగ్రహం చాలా గొప్పగా ఉపయోగపడతారు. రవి బలం ఉన్నప్పుడు ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఉత్సుకత ఉంటుంది, ఏదైనా ఒక దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది, ఇది మనం ఎలా చేయాలి అనేటువంటి దానిలో ముందుకు వెళుతూ ఉంటారు. మంచి గైడెన్స్ దొరుకుతుంది, అటు వృత్తి ఉద్యోగాల్లో కానీ లేదా మీ ప్రవృత్తుల్లో కానీ ఎటైనా సరే ఇలా వృత్తిపరంగా అద్భుతమైనటువంటి ఉన్నత స్థానాన్ని కూడా ఈ గ్రహం వల్ల చూడొచ్చు. అలాగే బుధుడు కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలు, అటు కోర్టు కేసులు కానీ లేదా మరి ఏ ఇతరత్ర న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏమైనా ఉంటే వాటి నుండి త్వరితగతిన మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడానికి ఆయన ఉపయోగపడుతూ ఉంటారు. శుక్రుడు కూడా మంచి ఫలాన్ని ఇస్తున్నారు. శుక్ర రాహువులు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, చక్కగా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ మీకు సంబంధించినటువంటి ఏదైనా గృహోపకరణాలు కానీ, లగ్జరీ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఫోన్లు కానీ, మొబైల్స్, ఇవి కెమెరాల దగ్గర నుండి మీరు ఏవైతే గతంలో కొనుక్కోవాలి అనుకున్నారో కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా మరి ఏ ఇతరత్ర పరిస్థితుల వల్ల కుదరనటువంటిది ఈ మాసంలో కుదిరి మీకు నచ్చినటువంటి వస్తువులను పర్చేజ్ చేసుకోవడం, మానసిక ఆనందాన్ని పొందడం ఇత్యాది విషయాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితి బాగున్నది, ఆరోగ్య పరిస్థితి బాగున్నది. పలానా గ్రహం ఆరోగ్యంగా ఇబ్బంది పెడుతోంది అని మనం ఏది చెప్పడానికి లేదు. అన్నీ కూడా సానుకూలమైన పరిస్థితులను కలగజేస్తూ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉన్నది, ఆరోగ్యాభివృద్ధి ఉన్నది, ఉద్యోగ వ్యాపారాభివృద్ధి ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో చివరి నెలలో మంచి ఫలితాలు వచ్చాయి. మీకు నిజానికి చెప్పాలి అంటే గత 11 నెలలుగా కూడా ఈ రాశి వారికి అంత స్థితిగతులు బాగాలేదు. ఈ మాసంలో మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ మరిన్ని మంచి ఫలితాల కోసమై ప్రత్యేకించి రవి యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికై చక్కగా ఆదివారాలు నియమనిష్టలతోటి ఉండండి, సూర్యారాధన ఎక్కువగా చేయండి, అంతేకాకుండా ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలన చేస్తే, జన్మకుజుడు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. జన్మకుజుడితో పాటుగా అష్టమ శనేశ్వరుడు, అందులోని ఈ 2 గ్రహాలు డైరెక్ట్ మోషన్లో ఉన్నాయి, రిట్రాగ్రేడ్ లేవు, అంటే వక్రగతి లేదు. కాబట్టి డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మాసం చివరిలో కుజుడు వక్రించబోతున్నారు. అదొక్కటి కొంత, అది వక్రించినా స్తంభించిన కుజుడు కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే కుజశనులు చాలా పీడించేటువంటి గ్రహాలు. దాంతోపాటుగా శుక్రుడు సప్తమ భావస్థితి, రాహు భాగ్యస్థాన స్థితి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతులే. మరి యోగించే గ్రహాలేంటి? గురుడు యోగించట్ల. ఈ మాసంలో 12వ తారీఖు 16వ తారీఖు దాటిన తర్వాత రవి షష్ఠస్థానం ముందు యోగిస్తారు 16వ తారీఖు నుండి డిసెంబర్ చివరి వరకు. అలాగే ఈ మాసం మొత్తం కూడా బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే మాసంలో అడపాదడప యోగించేటువంటి చంద్రుడు. మొత్తం 2 గ్రహాలు నిజానికి చెప్పాలి అంటే 15 రోజుల్లో 2 గ్రహాలు, 15 రోజులు దాటాక 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు డిసెంబర్ నెల చాలా కీలకమైనటువంటి నెల కర్కాటక రాశి వారికి. జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధకృత నానా కార్య విరోధస్య వ్యాధిపీడాధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే స్వదార స్వసుత క్లేశ, అంటే ఈ కుజుడు కానీ శని కానీ రవి కానీ ఇచ్చేటువంటి గ్రహస్థితులను చూస్తే కోపం ఎక్కువగా ఉండడం, ఏదైనా ఒక పని తలపెడితే ఇది పూర్తయిపోవాలి అనేటువంటి మొండి పట్టుదల, దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్న ఆలోచన ఉండదు. కానీ దాన్ని కష్టపడతారు, విపరీతంగా కష్టపడతారు, కానీ ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని పూర్తి చేద్దాం అనేటువంటి ఇది ఉండదు. అంటే యుక్తాయుక్త విచక్షణను తీసేస్తున్నాయి ఈ 3 గ్రహాలు. దేహజాడ్యంచ సంతాప అన్నారు. అంటే దేహజాడ్యం అంటే ఏంటి? శరీరంలో ఏదో ఒక రకమైనటువంటి రుగ్మత ఒకటి, అలాగే బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం. ఈ కుజుడు జన్మరాశి యందు అష్టమంలో శని ఉండడం హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడతారు ఆ 2 గ్రహాలు. దీంతోపాటు రవిగ్రహం కూడా ఏం చేస్తారు, ఇక ఎలాగో మనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ పని నేను చేయలేను, ఇలా కొంత నెగిటివ్ థాట్స్ అనేటువంటివి ఈ 3 గ్రహాలు డెవలప్ చేస్తాయి. మరి దాని నుండి ఎలా బయటపడాలి? ఏ గ్రహం మిమ్మల్ని కాపాడుతోంది అంటే ప్రధానంగా బుధుడు. బుద్ధికారకమైనటువంటి గ్రహం ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నారో ఆయన కొంత కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒకటి, ఈ 16వ తారీఖు దాటాక రవి బలం వస్తుంది, అప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో డిసెంబర్ మాసంలో కొంత హెల్త్ ఇష్యూస్ కనబడుతూ ఉన్నాయి. అవి చిన్నవే, అవి పెద్దవి కాదు.
ఏవో అడపాదడపా వస్తాయి. అయితే దానివల్ల ఏమవుతుంది, దినచర్యలో మార్పులు వస్తాయి. ఇవాళ చేయవలసిన పని మనకి ఈ దెబ్బ తగిలిందో లేకపోతే ఈ అనారోగ్యం వచ్చిందో రేపు చేయాల్సి వస్తుంది. అలా పనుల్లో జాప్యం ఉంటుంది ఒకటి. ఇక రెండు, కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. మీకు సంబంధించినవి కాకుండా మీ కుటుంబ సభ్యుల కోసమో లేదా బంధువుల కోసమో మిత్రుల కోసమో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇక మూడవది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ మీకు కొంత ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నారు. ఇక నాలుగవది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. అంటే ఇందులో ఏమి ఇబ్బందులు లేవు కానీ కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే అది ఇంత టైంలో పూర్తి చేయాలి అనేటువంటి ఒక బౌండరీ అనేటువంటి దాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారో లేదా పై అధికారులు ఇస్తారో, దానివల్ల ఏమవుతుందంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి వస్తుంది. ఇది ఒక కొద్దిగా ఇబ్బందిగా చెప్పచ్చు. అలాగే విద్యార్థులకి ఇది మిశ్రమమైన కాలం కాబట్టి ఏది చేసినా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళండి. డిసెంబర్ 16 దాటాకే పరిస్థితులు కొంత బాగున్నాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులున్నా ఏం చేసినా 16 తర్వాత వాయిదా వేసుకోండి. ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే అష్టమ శని దోష నివారణ కోసమై ఈ మాసంలో ఎప్పుడైనా శని త్రయోదశులు వస్తే మందపల్లి ఇటువంటి క్షేత్రాల్లో లేదా శనేశ్వరుడికి సంబంధించినటువంటి క్షేత్రాల్లో అభిషేకాదులు చేయించుకోండి. ప్రత్యేకించి తెలదానాలు, అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించి ఏదైనా తైలాభిషేకాలు మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో చక్కగా నిర్వహించుకుంటూ ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండండి. అలాగే ఈ కుజుడికి సంబంధించి కందిపప్పు దానం చేయండి. పరమేశ్వరుడికి మాస శివరాత్రి రోజున అభిషేకాదులు ఇత్యాది రకరకాలైనటువంటి పరిహారాల ద్వారా కొంత బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. స్వస్తి. సింహరాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కుజుడు వ్యయస్థాన స్థిత గ్రహంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అయితే ఈ మాసంలో కుజుడు వక్రిస్తారు, మళ్ళీ స్తంభించి వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి కొంత లాభకుజుడి యొక్క ఫలితాన్ని కూడా త్వరలో, అంటే ఈ నెలలో రాదు కానీ ఈ నెలలో అంతా వ్యయకుజుడే. అలాగే ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు. అర్ధాష్టమ రవి దోషం 16వ తారీఖు వరకు ఉంటుంది. 16వ తారీఖు దాటాక ఈ అర్ధాష్టమ రవి దోషం పోయి పంచమంలోకి రవి వెళతారు. అలాగే సప్తమంలో శనేశ్వరుడు యోగకారకులు కాదు, శుక్రుడు షష్ఠ స్థానంలో యోగకారకులు కాదు, అష్టమంలో రాహు ఇబ్బంది పెట్టే గ్రహం. అంటే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నది ఈ మాసంలో 3 గ్రహాలు: వ్యయకుజుడు, అష్టమ రాహువు, అర్ధాష్టమ రవి. కొంత తక్కువగా బాధించేటువంటివి షష్ఠ శుక్రుడు, అలాగే పంచమంలో రవి 16 దాటాక. అంటే ప్రధానంగా వక్రించినటువంటి గురువు యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి. గురుడు వక్రించిన తర్వాత మాత్రమే కొంత పరిస్థితులు సానుకూలపడుతూ ఉంటాయి. ఎందుకు అలాగా అంటే అక్టోబర్ 10 దాటిన తర్వాతే కొంత సింహరాశి వారికి అటు ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితుల్లో వీటిల్లో కొంత మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ గురుడు గనక వక్రించి ఉండకపోతే ఈ సింహరాశి కొంత దెబ్బతినేది. ఏ రకంగా అంటే సొంత ఆలోచనల వల్లే, సొంత తెలివితేటలతోటి నిర్ణయాలు తీసుకోవడం, దాని మీద కొంత అవగాహన రాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాల నుండి సాక్షాత్తు ఆ గురుడు వక్రించి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు సింహరాశి వారిని. కాబట్టి ఈ మాసంలో కూడా అదే ప్రధానమైన బలం. దాంతో పాటుగా బుధుడు కొంత బలంగా ఉన్నారు. ఈ 2 గ్రహాలతో పాటు చంద్రుడు కొంత బలంగా ఉన్నారు. కాబట్టి అప్పుడప్పుడు యోగించేటువంటి చంద్రుడిని పక్కన పెడితే ఈ చతుర్థ బుధుడు ఎంతసేపు కూడా కొంత ఉన్నతమైనటువంటి విషయాల్ని ఆచరించడంలోనూ నేర్చుకోవడంలోనూ కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారపరంగా కానీ, వృత్తి ప్రవృత్తుల్లో కానీ ఏదైనా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. అంటే గతంలో వాళ్ళు ఇలా ఉన్నారనో చరిత్ర తెలుసుకోవడమో, లేదా ఏదైనా పుస్తక పఠనం చేయడమో, ఇలా ఏదైనా చదవడం ద్వారా వచ్చినటువంటి పరివర్తన, ఆ మార్పు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది సింహరాశి వారిలో. పలానా విషయం మనం ఎలా చేసేవాళ్ళం కదా, దీన్ని మార్చుకోవాలి. అలాగే చిన్న చిన్న హ్యాబిట్స్, అటామిక్ హ్యాబిట్స్ అంటారు. అంటే వీళ్ళు చాలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటారు జీవితంలో. అవి వాళ్ళకి తెలిసి అయి ఉండొచ్చు, తెలియకుండా అయి ఉండొచ్చు. జీవితంలో చిన్నపాటి మార్పులు జరుగుతూ ఉంటాయి. నిద్ర వేళల్లో మార్పులో, మాట్లాడడంలో మార్పులో, వేషధారణలో మార్పులో, ఉద్యోగంలో మార్పులో, వ్యాపారంలో మార్పులో, అది మార్పు ఏ విధంగానే అయి ఉండొచ్చు. ఆ మార్పు మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు.
కానీ ఆ చిన్నపాటి మార్పులు జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చూపెడతాయి. అది కూడా గురుడు వక్రగతి వల్ల వచ్చే శుభ ఫలితమే. కాబట్టి ప్రధానంగా ఈ మాసంలో చూసుకున్నప్పుడు అష్టమ రాహువు వ్యయకుజుని యొక్క స్థితి, అర్ధాష్టమ రవిగ్రహం వల్ల మీరు చెయ్యాలి అనుకున్న ప్రయాణాలు చేయలేకపోతారు. అసలు ఇది నా నా డైరీలో లేదు అనుకునేటువంటి ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయడం, వృత్తి ఉద్యోగాల పరంగా స్థానచలనం కలగడం, అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా ఇది సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉండండి. అలాగే మంచి పట్ల ఎక్కువగా మీరు ప్రభావితం అవుతూ ఉండండి. అంటే ఏదైనా ఒక గురువు యొక్క స్తోత్రాన్ని కానీ, గురువు యొక్క పాద పద్మాలను కానీ పట్టుకుంటూ ఉండండి. అలాగే భగవంతుడి యొక్క దర్శనం వీలున్నంత వరకు ప్రతి శనివారం నాడు శివాలయంలో దీపారాధన పెట్టండి. అంటే నంది దగ్గర దీపారాధన చెయ్యండి, నంది దగ్గర దీపం పెట్టండి. తత్ఫలితంగా ఏమవుతుంది అంటే ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఏమీ లేదు, గత నెలలుగా మాదిరిగానే వెళ్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. అది క్లైమాటిక్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, లేదా మరి ఏ ఇతరతర పరిస్థితుల వల్ల అవ్వచ్చు, 4 కాళ్ళ జంతువుల వల్ల అవ్వచ్చు, విషపూరితమైనటువంటి జంతువుల వల్ల అవ్వచ్చు, ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు. ఇలా ఉదర సంబంధమైన వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీకు కొంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండడాన్ని ఈ మాసంలో గమనించవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే సింహరాశి వారి డిసెంబర్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. పరిహారం కింద ఏం చేసుకోవాలి? శనివారం నాడు ఖచ్చితంగా శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయాలి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి కానీ పారాయణ చేస్తే మంచిది. స్వస్తి. కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహ సంపత్తిని పరిశీలన చేస్తే జన్మకేతు మిశ్రమ ఫలదాత. ప్రధానమైనటువంటి బలం ఏంటంటే రాహు, ఈ లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు. జన్మకేతు మిశ్రమంగా ఉన్నారు. తృతీయంలో రవి యోగిస్తూ ఉన్నారు. ఈ తృతీయ రవి డిసెంబర్ 16 వరకు యోగిస్తారు. అంటే 3 లాభ 3 6 3 11. అలాగే షష్ఠస్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు. ప్రధానంగా త్రికములు ఈ 3 స్థానాల్లో అంటే 3 షష్ఠ లాభ స్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు స్థితిని పొంది ఉంటాయో గోచారం ప్రకారం అది అతి రాజయోగంగా చెప్పబడుతుంది. గోచార రీత్యా త్రిషష్ఠ లాభ స్థానాల్లో తృతీయ స్థానంలో రవి, షష్ఠ స్థానంలో శనేశ్వరుడు, లాభమందు కుజుడు. త్రికములుగా పిలువబడేటువంటి ఈ స్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయో మరీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే ఈ విషయాన్ని. ఇది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది. ఎందుకు అంటే ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్న పాయింట్లే, ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉండడమే, దానికి ప్రత్యేకించి రీజన్ ఏంలా. అయితే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహము ఆరోగ్యం, నిత్య సంతోషాన్ని కలగజేస్తారు. అక్కడ ఆరోగ్యము, ప్రతినిత్యము సంతోషం ఉండడం అనేటువంటిది ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయం. ఆరోగ్యం ప్రతిరోజు ఉంది, ప్రతిరోజు ఆనందంగా ఉన్నావంటే నీకు కావలసినవన్నీ కూడా సమకూరుతున్నాయి, అనుకున్న పనులన్నీ అవుతున్నాయి, అనుకున్న వాళ్ళని మీట్ అవ్వగలుగుతున్నావు, అలాగే అనుకున్నటువంటి పనులు చేయగలుగుతున్నావు, కావాల్సినవి కొనుక్కోగలుగుతున్నావు, కొనుక్కున్నవి తినగలుగుతున్నావు, తిన్నవాటిని మనం ఆరాయించుకోగలుగుతున్నాం. అలాగే ప్రతి చిన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోగలుగుతున్నాం. ప్రతి దాని పట్ల అవగాహన కలిగి ఉన్నట్టు లెక్క, అంతా లోతుగా ఉన్నట్టుంది. షష్ఠస్థానమందు శనేశ్వరుడు ధనధాన్యాధివృద్ధించ, అంటే వృద్ధిని సూచించేటువంటి గ్రహం. అక్కడ షష్ఠస్థానంలో ఎప్పుడైతే వృద్ధిని సూచించేటువంటి గ్రహం ఉన్నదో ఏం వృద్ధి అవుతున్నాయి? అనారోగ్యాలు, పీడలు, చీడలు ఇవి కాదుట. ధనధాన్యాది వృద్ధించ, ధనధాన్యాదులను వృద్ధి చెందించేటువంటి గ్రహము, ఆరోగ్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహము, ఐశ్వర్యాన్ని వృద్ధి చెందించేటువంటి గ్రహము, అలాగే శత్రు నాశనాన్ని కలగజేసే గ్రహము, అలాగే రోగనాశనాన్ని కలగజేసే గ్రహము, రుణబాధల్ని సంపూర్ణంగా నాశనం చేసేటువంటి గ్రహం. అది శనేశ్వరుడు షష్ఠస్థానంలో ఉంటే. ఇక లాభంలో ఉండేటువంటి కుజుడు ధైర్యం ఏకాదశగతే కుజే అర్ధసిద్ధి సదారోగ్య. చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ 3 గ్రహాల వల్ల చెప్పారు. ఇక మనం చెప్పుకోకర్లా, ఎందుకంటే కన్యా రాశి వారికి డిసెంబర్ చాలా అద్భుతమైనటువంటి మాసం. ఒక్కొక్క గ్రహానికి ఉండేటువంటి ఫలితాలను చూసుకుంటూ వెళ్ళినా డామినేట్ చేస్తాయి ఈ 3 గ్రహాలు. అంటే మిగతా గ్రహాల వల్ల సప్తమ రాహు వల్ల, జన్మకేతు వల్ల, అలాగే
ఈ మిగతా గ్రహాల వల్ల కొంత ఏదైనా ఇబ్బంది ఉన్నా, గురువు వక్రించినా కూడా ప్రధానంగా ఈ మూడే చెప్పాం. మిగతావి యోగించట్లేదా అని కాదు. ఇక్కడ మరలా పంచమంలో శుక్రుడు యోగిస్తున్నారు, చంద్రుడు యోగిస్తున్నారు. ఇలా 5 నుండి 6 గ్రహాలు ఈ మాసంలో యోగిస్తాయి. మరి అది విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది. ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం, సంతానం అభివృద్ధి చెందడం, అలాగే ఇళ్ళు, వాహనములు, ఇటువంటి వాటిని గృహోపకరణాలు వాటిని కొనుగోలు చేసుకుంటూ ఉండడం, ఇలా ఆనంద సంకేతమైనటువంటి మాసంగా ఈ డిసెంబర్ని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా పోల్చుకుంటే డిసెంబర్ చాలా అద్భుతంగా గడవబోతూ ఉన్నది కన్యా రాశి వారికి. కాబట్టి అటు చదువర్లకి కానీ, లేదా ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకు కానీ అందరికీ ఈ మాసం చాలా మంచిది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరిన్ని మంచి ఫలితాల కోసమై దక్షిణామూర్తి యొక్క ఆరాధన ప్రధానంగా చేయండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. స్వస్తి. డిసెంబర్ మాసంలో తులారాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే ఈ రాశి వారికి 16వ స్థానం వరకు రవి మిశ్రమ ఫలదాత. 16వ తారీఖు దాటాక రవి యొక్క బలం ఉన్నది. అలాగే ఈ మాసం అంతా బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, గురు బలం ఉన్నది. కాబట్టి ప్రధానంగా మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత డిసెంబర్ నెల చాలా మంచి మాసంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చును. అటు ప్రధానంగా 2వ స్థానమందు బుధుడు యోగించడం అనేటువంటిది వాక్పటుత్వాన్ని సూచిస్తోంది, లౌకికమైనటువంటి అభివృద్ధిని సూచిస్తూ ఉన్నది, ఆర్థిక పరిస్థితుల్లోనూ కుటుంబ పరిస్థితుల్లోనూ ఎదుగుదలను సూచిస్తూ ఉన్నది. అలాగే 2వ స్థానంలో రవి ఉండడం వల్ల 1వ తారీఖు అంటే డిసెంబర్ 1 నుండి 16 వరకు నిష్ఫలం కృషి వాణిజ్య, అంటే కొంత ఏ పని చేసినా కూడా దానిలో కొంత జాప్యం ఉండడమో, ఫలితం తక్కువగా రావడమో జరిగినప్పటికీ కూడా 16వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దాంతోపాటు తృతీయంలోకి రవి వెళతారు 16వ తారీఖు దాటాక. అది చాలా శుభ పరిణామము. దానివల్ల ఆరోగ్యం, నిత్య సంతోషం, అంటే ప్రతినిత్యము ఆనందము, సంతోషము అనేటువంటివి సిద్ధిస్తాయి. కాబట్టి అది ఒక గొప్ప మార్పు. దానితో పాటుగా 4వ స్థానంలో శుక్రుడు ఉండడం కూడా లక్ష్మీ యోగాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఎదుగుదల ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. దానితో పాటుగా గృహము, గృహోపకరణాలు, ఏదైనా మనం ఇళ్ళు, స్థలాలు, పొలాదులు ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడం, దానికి సంబంధించినటువంటి అమ్మకాలు ఏదైనా చేస్తే దానికి ఆ అమ్మకాలు లాంటివి కూడా కొంత ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు. దానితో పాటుగా వాహన సౌఖ్యము, వాహన లాభము లాంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి. అలాగే చదువర్లకి ఇది చాలా మంచి స్థితి. అంటే చదువుకునేటువంటి వారికి గొప్ప లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. దేశ విదేశాల్లో చదువుకునేటువంటి వారు వీరందరూ కూడా లబ్ధి పొందుతారు. షష్ఠరాహు చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని ప్రసాదిస్తూ సంతాన లాభాన్ని, సంతానం యొక్క ఎదుగుదలని, అలాగే కుటుంబం యొక్క ఎదుగుదలని సూచిస్తూ ఉన్నారు. గురుడు వక్రించి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా వరుసగా ఈ గ్రహాలన్నీ, అంటే మనం చూస్తే ఈ మాసంలో ఎంత విచిత్రం అంటే 2వ స్థానమందు బుధుడు యోగించడం, తృతీయంలో రవి యోగించడం, 4థమందు శుక్రుడు యోగించడం, షష్ఠమందు రాహు యోగించడం, ఇలా వరుసపెట్టి గ్రహాలన్నీ యోగిస్తున్నాయి. కాబట్టి ఒక మాలికలాగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ డిసెంబర్లో తులారాశి వారికి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కానీ, ఏదైనా ఉద్యోగం మారాలి అన్నా, వ్యాపారం మారాలి అన్నా, కొత్త వ్యాపారాలు చేయాలి అన్నా, ఇలా ఎటులోనైనా అటు ఆర్థికంగా ఎదుగుదల ఉన్నది, ఆరోగ్యం బాగున్నది, ఐశ్వర్య సంకేతమైనటువంటి గ్రహ సంపత్తి. కాబట్టి ఈ మాసంలో ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. కొంత ఏదైనా మెరుగైనటువంటి ఫలితాలను కూడా సాధించాలి అంటే మాత్రం చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి. పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి. లేదా ఉమామహేశ్వర స్తోత్రం, అంటే అమ్మవారికి అయ్యవారికి సంబంధించినటువంటి స్తోత్రం ఉన్నది. ఈ ఉమామహేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుజుడు దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నారు కాబట్టి ఉద్యోగపరమైనటువంటి చిన్నపాటి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా 16 లోపులోనే వస్తాయి. 16 దాటాక అయితే ఇబ్బందులు ఏవి ఉండవు. కాబట్టి వీలుంటే సోమవారాలు పరమేశ్వరుని సందర్శనం, అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి స్థితిగతులను పరిశీలన చేస్తే జన్మరవి, జన్మబుధుని యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ రాశికి ప్రధానమైనటువంటి బలం ఏంటయ్యా అంటే, మనం గ్రహ సంపత్తిలో చూస్తే ఏ గ్రహము కూడా అంత బలం గల. జన్మరవి, జన్మబుధుడు ఇబ్బంది పెడుతున్నారు. 16వ తారీఖు దాటాక రవి 2లోకి వెళ్తారు, అది ఇబ్బందే. తృతీయంలో శుక్రుడు యోగించే గ్రహం కాదు. 4థమందు శనేశ్వరుడు అర్ధాష్టమ శని.
పంచమ రాహు ఇబ్బంది పెడుతున్నారు, సప్తమంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నారు, అష్టమం ఖాళీ, 9వ ఇంట్లో కుజుడు. ఇలా మొత్తం ఉన్నటువంటి గ్రహ సంపత్తిలో ఏ గ్రహము కూడా అనుకూలంగా లేనటువంటి స్థితి వృశ్చిక రాశి వారిది. ప్రతిసారి వృశ్చిక రాశి వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏమీ ఉండదు. అయితే జ్యోతిష్యం ఉన్నది ఎందుకు అంటే, ఒక గ్రహం లేదా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇవి ప్రతికూలంగా ఉన్నాయని తెలుసుకుంటే ఏదైనా వచ్చేటువంటి ఉపద్రవం నుండి బయటపడగలుగుతాం, లేదా ఏదైనా మనకి హాని జరిగేది ఉంటే బయటపడగలుగుతాం. మీరు ఏదైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, చాలా పెద్ద వర్షం పడింది, ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యి అంతా కూడా నీటితో కప్పబడి ఉంది, అది ఎంత లోతుందో మీకు తెలియదు. మన శాస్త్రంలో ఏం చెప్తుంది గ్రహస్థితి? ఫలానా వెళ్ళేటువంటి మార్గంలో ఈ అబ్స్టాకిల్స్ ఉన్నాయి, ఇవి ఇంత తీవ్రమైనవి. కాబట్టి ఆ గ్రహ సంపత్తి అలా సూచించినప్పుడు మనం ప్రయాణంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ వేగాన్ని తగ్గించుకోవడం ద్వారా లేదా దారి మళ్లించుకోవడం ద్వారా మనం సేఫ్ అవుతాం. ఇది ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే, 9 గ్రహాలు వృశ్చిక రాశికి ప్రతికూలంగా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అందుకనే చక్రంలో కూడా మీకు ఎందుకు చూపెడుతున్నాను, జన్మ రవి బుధులు ప్రతికూలం, తృతీయ శుక్రుడు యోగకారకుడు కాదు, అర్ధాష్టమ శని, రాహువు, గురుడు, ఇలా ఏ గ్రహాన్ని చూసుకున్నా అంతా ప్రతికూలంగానే ఉంది టైము. మరి ఇది ఎప్పుడు బాగుపడుతుందండి? అసలు బాగుపడుతుందా లేదా చాలామంది అడుగుతున్నారు. ఈ గురుడు వక్రగతిని వదిలేయాలి, అది ఎప్పుడు వదులుతాడు? ఆయన ఫిబ్రవరి 4వ తారీఖున వక్రగతి వదులుతాడు ఆయన. అప్పటి నుండి బాగుంటుంది. ఈ లోపు ఉన్న పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. మరి లేకపోవడం వల్ల ఏమవుతుంది? దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, అలాగే వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత చోరాగ్నిండ్రప భీతిశ్చ గాత్రగాంభీర్యనాశనం, ఇలా చెప్పుకుంటూ పోతే వ్యతిరేకమైన ఫలితాలే. హెల్త్ ఇది సమస్య కాదు, అలానే బాగాను ఉండదు, మిశ్రమంగా ఉంటుంది. పోనీ ఏదైనా అనారోగ్యమా? కాదు. అలాని మన పనులు మనం చేసుకోనివ్వదు. అలాగే ఆర్థిక పరిస్థితులు, డబ్బులు లేవా అంటే ఉంటాయి, కానీ మనకు కావలసినంత ఉండవు, మనకు అవసరం వచ్చినప్పుడు ఉండవు, అవసరం లేనప్పుడు ఉన్న ఉపయోగం ఉండదు. ఇలా మిశ్రమంగా ఉంటుంది వాతావరణం. ఇదేం చెడు కాదు, మంచి కాదు, మధ్యస్థంగా ఉంటుంది. మనకు కావలసిన పని చేయలేకపోతాం, మనం చేసే పని మనకు నచ్చదు. ఇలాగే వైవిధ్యంగా ఉంటుంది ఈ రాశి వారి పరిస్థితి. ఏదైనా ప్రయాణం చేస్తారు, దానివల్ల ఏం కలిసి రాదు, దానివల్ల డబ్బు వేస్ట్, సమయం వేస్ట్, మన శక్తి వేస్ట్. ఇతరుల కోసం ఎక్కువ కష్టపడతారు. విచిత్రం ఏంటంటే, పక్కవాడికి ఇచ్చే సలహాలు దానివల్ల వాళ్ళు బాగుపడతారు. అదే మీకు మీరుగా ఏదైనా సలహా ఇచ్చుకుంటే అది ఫలించదు. పక్కవాడికి ఏదైనా సహాయం చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతారు, మీ వరకు వచ్చేసరికి ఎవడో ఉపయోగపడ్డు, మీకు శక్తి ఉండదు. ఇలా అయిపోతుంది పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో అంటే ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు ఉద్యోగం మార్పు చేయడం అంత మంచిది కాదు. అంటే రిస్క్ చేయడం. ఒరిజినల్గా మనకి ఇంకో ఆఫర్ ఉంది అంటే వెళ్ళొచ్చేమో, కానీ నిజానికి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ఉద్యోగం మానేసి కొత్తది చేయాలి అంటే ప్రయత్నం, అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి, చేయకూడదు. కొత్తగా ఏదైనా మనం పని మొదలు పెట్టాలి, చేయకూడదు. కొత్తగా ఇల్లు ప్రారంభం చేయాలి, చేయకూడదు. ఇలా ఏదైనా కొత్తగా చేయవలసిన పనిని అస్సలు చేయకుండా చేస్తున్న దానిలో శ్రద్ధగా మనం జాగ్రత్తగా నిదానంగా ముందుకు వెళుతూ, అలాగే ఎవరి మీద నిందారోపణలు చేయకుండా, చెప్పుడు మాటలు వినకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుపోతూ భగవద్ధ్యానంలో ఈ నెలని గనక కొంత ముందుకు తీసుకెళ్ళగలిగితే రాబోయేటువంటి మాసంలో మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ నెలకొటి క్రూషియల్లో ఈ నెలలో ఏ విధమైన కొత్త పనులు చేయకండి, ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి, ఏ వ్యాపారము ప్రారంభం చేయకండి, ఏ ఉద్యోగంలోనూ మార్పులు తేకండి. ఎలాగ నడిచిందో అలాగే నడవనివ్వండి, మంచి ఫలితాలు వస్తాయి. విఘ్నేశ్వర ఆరాధన చాలా మంచిది. వినాయకుడిని కనుక ప్రతిరోజు ఆరాధన చేసి చవితి తిథి వచ్చినప్పుడల్లా ఉండ్రాలు నైవేద్యం పెట్టి విఘ్నేశ్వరుడికి గరికతోటి అష్టోత్తరం చేసుకుంటే ఈ నెలంతా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు గణపతి అష్టోత్తరాన్ని, అష్టకాన్ని, గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. ధనురాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి ఫలితాలను పరిశీలన చేస్తే ఈ మాసంలో రవి బలం లేదు, అనగా జన్మరవి కానీ వ్యయరవి కానీ ఈ 2 గ్రహాలు అంటే ఈ 2 స్థానాలు కూడా ఇబ్బందే. బుధుడు ప్రతికూలమే, అష్టమ కుజుడు ప్రతికూలమే, అర్ధాష్టమ రాహు ప్రతికూలమే. మరి యోగించే గ్రహాలు ఏంటండి? ఒకటి తృతీయంలో ఉండే శనేశ్వరుడు, ప్రధానమైనటువంటి గ్రహం, ఆయన మీదే ఆధారపడి ఉంది జీవితం. 2 శుక్రుడు, 2వ స్థానంలో ఉండే శుక్రుడు, వక్రించిన గురుడు. ఈ 3 గ్రహాలే ఈ ధనురాశి వారు ఆధారపడవలసినటువంటి గ్రహాలు. 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అది మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం. ఆ స్థానం చాలా ముఖ్యం.
ముఖస్థానం, నేత్రస్థానం, కుటుంబ స్థానం, కలత్రస్థానం, చాలా గొప్ప వాక్స్థానం. ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో సౌభాగ్యకారకమైనటువంటి గ్రహం, అంటే ధన ఆగమనానికి ఆయన సంకేతం. శుక్రుడు లక్ష్మీ స్వరూపం కాబట్టి ధనస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ధన రాబడి ఉంటుంది, అంటే డబ్బు వస్తుంది, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఐశ్వర్య సంకేతమైనటువంటి గ్రహం కాబట్టి ఐశ్వర్యం చాలా రకాలుగా వస్తుంది. కేవలం డబ్బు ఒకటే ఐశ్వర్యం కాదు, ఆరోగ్యం, అలాగే మిత్రుల యొక్క సహవాసం, కుటుంబంతో కలిసి ఉండగలగడం, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, అలాగే మాట తీరు, 10 మందిని ఆకర్షించగలగడం, మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు, ఆకర్షణ శక్తి ఉండడం, ఇవన్నీ ఐశ్వర్య సంకేతమే. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు. అలాగే ఈ శుక్రుడు 2వ స్థానంలో ఉండడం, శని తృతీయంలో ఉండడం వల్ల ఈ 2 గ్రహాల యొక్క స్థితిగతులు ఏదైనా మీ సొంత ఊర్లలో కానీ మీరు పనిచేసే ప్రాంతంలో కానీ ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనాలి, లేదా ఏదైనా స్టేటస్ సింబల్లా మీరు ఏదైతే భావిస్తూ గత కొద్ది కాలంగా మనం దీన్ని కొనాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వర్తిస్తారు. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, పిల్లల పుట్టినరోజులు కానీ, లేదా పిల్లల ఫంక్షన్స్ కానీ, లేదా మీ వివాహ వార్షికోత్సవాలు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి పండగలు కానీ, మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన రోజులను కానీ చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. అది కూడా ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల కొంత పట్టుదల పెరుగుతుంది, ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఉత్సాహం వస్తుంది. మరీ ముఖ్యంగా గురుని యొక్క బలం పెరగడం వల్ల కూడా మేధా సంపత్తి, అంటే ఈ ఆలోచన తీరులో మార్పు వస్తుంది, మాట తీరులో మార్పు వస్తుంది, చేసే చేష్టల్లో మార్పులు వస్తాయి. అలా ఇవన్నీ కూడా కొంత ఐశ్వర్యాన్ని సంపాదించేటువంటి గ్రహ సంపత్తి. ఈ రకమైనటువంటి పాజిటివ్ విషయాలు ఉంటూనే మరి వ్యయరవి జన్మరవి తాలూకు ఫలితం, అష్టమ కుజుని ఫలితం, అర్ధాష్టమ రాహు ఫలితం కూడా మనం అనుభవించాలంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు? రవి, రాహువు, కుజుడు. ఈ 3 గ్రహాలు ప్రత్యేకంగా ఇబ్బంది పెడతాయి. ఎలాగా? ఇందాక చెప్పానే, ఏదైనా ఒక ఫంక్షన్ చేయగలుగుతారు కరెక్టే, కానీ ఆడంబరానికి తీసుకెళ్ళగలుగుతాడు కుజుడు. ₹1 అయిపోయే దానికోసం ₹5 ఖర్చు పెట్టిస్తాడు. ఆ ధనం కోసం ఏదైనా మళ్ళా రుణం చేసేలా చేస్తాడు. స్థాన నాశం, రుణచ్ఛేదం, అష్టమస్తే ధరాసుతే. అలాగే రాహు చతుర్థంలో ఉన్నప్పుడు వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి, లేదా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దానిలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఉండడానికి, అంటే ఏదైనా ఒకటి కొనుక్కున్నారో అది పాడైపోతూ ఉంటుంది, కొన్నదాన్ని బాగు చేయించుకోవడం, లేదా ఇంకోటి కొనుక్కోవడం, మార్చుకోవడం, ఇటువంటివే. ఏదైనా ఒక ప్రోడక్ట్ పెడతారు, ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఆన్లైన్ సైట్లో పాడైపోయింది వస్తుంది. అయ్యో మనం ఎంతో ఇష్టతతోటి మనం పెట్టుకున్నాం, పాడైపోయింది ఏంటని మళ్ళీ తిరిగి రిటర్న్ చేయడం, ఇలా ఇదేంటంటే మనకు కొంత డిసప్పాయింట్ అయ్యేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అది కూడా జరుగుతాయని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇంకొక గ్రహం రవి, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. మీకోసం కాకుండా ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. మరీ ముఖ్యంగా ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ప్లేస్ మార్పు, అంటే స్థానచలనానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ ధనురాశి వారికి ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ మాసంలో కనబడతాయి. మరి ఈ నెగిటివ్ ఫలితాలను మనం తగ్గించుకోవాలి కదా, ఎందుకంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. వ్యతిరేకతలను తగ్గించుకొని పాజిటివ్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలండి? ప్రత్యేకించి సూర్యారాధన చేయాలి. ఈ మాసంలో ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం, ఆదివారాలు వస్తాయి 4 ఆదివారాలు, అందులోనూ ధనుర్మాసంలో ఆదివారం అంటే చాలా గొప్ప రోజు. ఆ రోజున ప్రత్యేకించి సూర్యుడికి అష్టోత్తర శతనామావళితోటి అర్చన చేసుకోవడము, గీతా జయంతి వస్తుంది, ఆ గీతా జయంతి రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడము, ఉపవాసాది ఏకాదశ ఉపవాసాదులు ఉంటూ ఉండడం ద్వారా ధనురాశి వారికి అత్యద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఇవి ఆచరించండి, ఖచ్చితమైన ఫలితాలని అనుభవిస్తారు. స్వస్తి. మకర రాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి స్థితిగతులను కనుక పరిశీలన చేస్తే జన్మ శుక్రుడు చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అలాగే లాభస్థానంలో ఉండేటువంటి రవి బుధులు, ఈ 3 గ్రహాలే అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పచ్చు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, సరే ఈ నెలలో అయితే కుజుడు, అంటే సప్తమ కుజుడు ఏమీ ప్రతికూలమైనటువంటి గ్రహం కాకపోయినప్పటికీ ఈ నెలలో వక్రిస్తారు కాబట్టి ఈ నెలాఖరున 6వ స్థానంలోకి వెళ్తారు వచ్చే నెలలో. అది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. షష్ఠ స్థానంలోకి కుజుడు వెళ్ళడం చాలా మంచిది. అంటే గత మాసంతో పోల్చుకుంటే అనుకూలత అనేటువంటిది పెరిగింది. అంటే శుక్రుడి యొక్క అనుకూలత, రవి బుధుల యొక్క అనుకూలత వల్ల. అయితే దీనివల్ల ప్రత్యేకించి స్వదేశంలో ఉన్నటువంటి వారికంటే విదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువ బాగుపడతారు.
మకర రాశి వారు ఎవరైతే దేశాంతరవాసం చేస్తున్నారో, అంటే దేశం దాటి బయట ఉన్నారో, వారు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వారికి ఇది మంచి చేస్తుంది. మరి స్వదేశంలో ఉన్న వాళ్ళకో ఇది కొంత ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలను సూచిస్తోంది. అంటే మానసిక ప్రశాంతత, తల్లిదండ్రుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అలాగే పెద్ద అన్నగారి యొక్క ఆరోగ్యం, అంటే మీకన్నా ముందు పుట్టినటువంటి వారి యొక్క ఆరోగ్యం, తోబుట్టువుల యొక్క సౌభాగ్యాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తోంది. అయితే లాభంలో బుధుడు ఉండడం, లాభంలో రవి ఉండడం వల్ల శుభ కార్యక్రమాలు చేయగలగడం, అంటే ఏదైనా కొంత శ్రమించో, కష్టపడో, మీ స్థాయిని మించో, కొంత ధనాన్ని అప్పుగా తీసుకునో, ఏదైనా సరే కొంత కష్టపడి శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు. మీ ముఖ్యమైనటువంటి రోజుల్ని, అంటే పండగల్ని, పబ్బాలని, వీటిని చేసుకోగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాలు, లేదా పిల్లల పుట్టినరోజులను, ఇంకోటి ఫంక్షన్స్ అన్నో ఏదో ఒకటి చేసుకోవడం, ఇది ఒకంత ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలోనే అర్ధంచ స్వకులాచార, హక్కుల ఆచారాలను పాటించడం, ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి మొక్కుబళ్ళు ఉంటే అవి తీర్చుకుంటూ ఉండడం, తీర్థయాత్రలు చేయడం ఇత్యాది విషయాలు కూడా ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక కోర్టు కేసులు కానీ, లేదా ఏదైనా న్యాయస్థానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా భార్యాభర్తల మధ్యలో ఏదైనా కోర్టు వ్యాజ్యాలు కానీ ఇవన్నీ ఉంటే వాటి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక తీర్పు ఇటువంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. వంశపారంపర్య ఆస్తిపాస్తులు ఏదైనా తగాదాల్లో ఉంటే, భూపరమైనటువంటి తగాదాలు ఉంటే అవన్నీ ఒక కొలిక్కి రావడానికి కూడా ఈ మాసంలో అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు జరుగుతూనే సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం, అంటే ఏదో ఒక రకమైనటువంటి మానసిక అశాంతిని కలిగింపజేసేటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి ఆలోచన వల్ల ఇప్పుడు బాధపడుతూ ఉండడం, అనవసరమైనటువంటి తగువులు, అనవసరమైనటువంటి మాట పట్టింపులు, ఇవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల కొంత మానసికమైన భయం వస్తుంది. అంతేగాక ఇక్కడ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏమీ లేవు. మీరు ఎంత ఫంక్షన్ చేసినా, ఎంత ఇది చేసినా కూడా బంధుమిత్రుల యొక్క సహకారం ఉండదు. కేవలం మీ యొక్క స్వశక్తిని నమ్ముకునే ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నాయి. అయితే ఆర్థికంగా ఈ మాసం బాగుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ మాసం బాగుంది. కొత్తగా ఏదైనా చేయడానికి కానీ, లేదా కొత్తగా ఏదైనా ప్రారంభం చేయడానికి కానీ బాగుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పాజిటివ్, నెగిటివ్స్ ఉంటాయి. కాబట్టి నెగిటివ్స్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలండి? ఎక్కువ దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయుని యొక్క ఆరాధన కానీ, అంటే సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి. వీలుంటే చక్కగా దత్తక్షేత్ర సందర్శనం చేయండి. ఈ మాసంలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. కుంభరాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్ని ఈ మాసంలో కనుక మనం పరిశీలన చేస్తే, ప్రధానంగా ఏలినాటి శని దోషం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో ఏలినాటి శని దోషం ఎంత ప్రధానమైందో రవి యొక్క బలం అంతే ప్రధానమైనటువంటిది. అంటే అటు దశమ రవి కానీ, 16వ తారీఖున మారేటువంటి లాభ రవి కానీ, ఈ రెండూ కూడా రవి బలాన్ని సూచిస్తున్నాయి. అలాగే 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు శుభ ఫలదాతగా చెప్పచ్చు. 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడు యోగ్యమైనటువంటి గ్రహం. అంటే ఈ మాసంలో 1, 2, 3 చంద్రుడితో కలుపుకుని 4, అంటే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలతల మధ్యలోనే ఈ మాసం కూడా ఈ రాశి వారికి వెళుతోంది. కుంభరాశి వారికి డిసెంబర్ నెల కూడా నవంబర్ ఎంతైతే అద్భుతంగా ఉందో మీరు గమనించండి. నవంబర్ నెల చాలా బాగుంటుందని నేను అక్టోబర్లో ఈ నవంబర్ మాస ఫలితాలు వీడియో చేశాం. అందులో మీరు అంటే గత నెల మాస ఫలితాలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జ్యోతిషం అంతా కూడా ఎంత మనం యాక్యురేట్గా చెప్పగలుగుతున్నాం అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. గత నెల కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఇంకా అప్పటికి రవి బలం లేదు, రవి బలం వస్తోంది. కాబట్టి నవంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి చాలా బాగుంటాయని అందులో చెప్పారు. కుజుడి యొక్క స్థితిగతులు కానీ, రవి బలం కానీ, రాహు బలం కానీ కలిసినప్పుడు నవంబర్ 16 దగ్గర నుండి కుంభరాశికి బాగుంటుంది అని చెప్పుకున్నాం. అదే మాదిరిగా నేను చాలా కుంభరాశి వాళ్ళని పరిశీలన చేస్తూ ఉన్నాను. వారి స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. అంటే నేను పరిశీలన చేసింది. మీ వంతు కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ మాసానికి వచ్చేసరికి రవి బలం సంపూర్ణంగా ఉన్నది, పూర్తి రవి బలం. అలాగే రాహు యొక్క బలం, కుజుడి యొక్క బలం, చంద్రుడి యొక్క బలం. శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం పెద్ద దోషమేం కాదు. వక్రించినటువంటి గురుడు తాలూకు ఫలితాలను కూడా మనం కొంత తక్కువగానే చూడొచ్చు. ఎందుకంటే కుజుడు చాలా బలమైన గ్రహంగా ఉన్నప్పుడు
ఇక్కడ కుజుడు ఏ విధమైనటువంటి గ్రహంగా ఉన్నారు? ధనలాభో, ధాన్యలాభో, వస్త్రలాభో, యశస్తథ, లాభాన్ని కలిగించే గ్రహం. అంటే కుజుడు ఏం చేస్తున్నారు? లాభాన్ని కలిగిస్తున్నారు. లాభం అంటే ఏంటి? మనం పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా మనం ఆశించినటువంటి దానికన్నా ఎక్కువగా వస్తే దాన్ని లాభము అంటాం. కొంత పెట్టుబడి పెట్టాం 10 రూపాయలు, 11 వచ్చినా లాభమే. కానీ కుజుడు 11 ఇవ్వడు, 20 ఇస్తాడు. కుజుడి యొక్క స్థితి అటువంటిది. కాబట్టి అటు కుజుడి యొక్క బలం చాలా ప్రధానంగా ఉన్నది. రవి యొక్క బలం ఉండడం వల్ల ఆత్మస్థైర్యం, అర్ధసిద్ధి, సదారోగ్యం, బంధు సంతోషవర్ధనం. బంధువులు, మిత్రులు, స్వజనులు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకు ఉంటారు? వాళ్ళకి కావాల్సిన నీడ్స్, అంటే వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు. వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ ఎప్పుడు చేస్తారు? మీకు ఆ శక్తి, ఆ క్యాలిబర్ ఉండి ఆ పటుత్వం ఉన్నప్పుడు, మీరు చేయగలిగే సామర్థ్యమైనటువంటి స్థితి మీకు ఉన్నప్పుడు. కాబట్టి అంతమంది మీ వల్ల ఆనందంగా ఉన్నారు అంటే మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని అర్థం. అంటే మీరు సక్సెస్లో ఉన్నారని అర్థం. ఇది గ్రహస్థితి ఇండైరెక్ట్గా చెప్పేటువంటి విషయం. 10 మందికి సహాయం చేయగలుగుతారు, బంధుమిత్రులకి సహాయం చేయగలుగుతారు, అలాగే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. మీ ఇంటి తాలూకు ఫంక్షన్స్లోనే కాకుండా మిగతా వారి ఫంక్షన్స్ కూడా మీరు కొంత సహాయ సహకారాలను అందించగలుగుతారు. మాట సహాయమో, మనిషి సహాయమో, ధన సహాయమో ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపయోగపడతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఈ డిసెంబర్ మాసంలో ఆర్థికమైనటువంటి ఉన్నతి కనబడుతోంది. అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవి కనబడడం లేదు. అయితే కొంత ఖర్చు, అదనమైనటువంటి ఖర్చు ఉన్నది. గత మాసాలతో పోల్చుకుంటే డిసెంబర్లో కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. అయితే అది ఒకటి ట్రావెలింగ్ పర్పస్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా గృహోపకరణాలు, ఇంటికి సంబంధించినటువంటి లగ్జరియస్ ఐటమ్స్ కొనుగోలు చేయడం, గోల్డ్, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం, లేదా వేరే దేశానికి రావడం, ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళడం, దాని తాలూకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఏవైనా ఇవ్వచ్చు. అది కొద్దిగా మిస్ ఎక్స్పెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో మినహాయించి. మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది, ఆరోగ్యంలో ఉన్నతి ఉన్నది, కుటుంబ సభ్యుల సహకారం ఉన్నది, జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగున్నది, సంతానం అభివృద్ధి బాగున్నది. అన్ని విధాలుగా కూడా ఇది యోగ్యమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఒకటి క్రమశిక్షణ కావాలి. ఏలినాటి శనిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. రెండవది, ఏ పని వాయిదా వేసుకోకూడదు. శనేశ్వరుడు వాయిదా వేసుకునేలా చేస్తారు. ఇంకొకటి, 3 ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే స్వయంకృతాపరాధం చేయకూడదు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయంతదా. ఎప్పుడూ వ్యసనాల వైపు, జోదాల వైపు వెళ్ళకూడదు. అలా వెళితే ఇబ్బంది పడిపోతారు. ఈ 3 పాటించి చక్కగా మీరు నడుచుకోగలిగితే ఈ మాసం బాగుంది. అలాగే దైవికంగా చేయవలసింది ఆంజనేయ ఆరాధన, పరమేశ్వరుడి యొక్క ఆరాధన, అవి క్రమం తప్పకుండా చేయండి. ఆరుద్ర నక్షత్రం ఈ మాసంలో వచ్చినటువంటి రోజు, డిసెంబర్ నెలలో ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రం వస్తుందో ఆ రోజున ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, చాలా మంచిది. స్వస్తి. మీనరాశి వారికి డిసెంబర్లో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో చూస్తే, ఈ రాశి వారికి ప్రధానంగా జన్మరాహు దోషం ఉన్నది, వ్యయశని అనగా ఏలినాటి శని దోషం ఉన్నది, అలాగే లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇది ఒక పాజిటివ్ విషయంగా చెప్పచ్చు. అంటే శుక్రుడు లాభస్థానమందు యోగించేటువంటి గ్రహం. ఇక 2, ఈ మాసంలో 16వ తారీఖు దాటిన తర్వాత దశమ కేంద్రంలోకి వెళ్ళేటువంటి రవిగ్రహం, అలాగే వక్రించినటువంటి గురుడు, ఈ 3 గ్రహాలు మీరు గత మాసంలో చూడండి కేవలం గురుచంద్రుల తాలూకు అనుకూలతే ఉన్నది. వక్రించిన గురుడు, అలాగే మాసంలో చంద్రుడు, ఆ 2 గ్రహాలే నవంబర్లో అనుకూలించాయి. అందుకని మీనరాశి వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైనా ఒక పని చేయడానికి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ ఎక్కువగా శ్రమించి కష్టపడ్డదానికి ఫలితం తక్కువగా తీసుకుని కాలాన్ని అతిక్రమించి భోజనం చేసి విచారే నవమే రవో, ఎంత ఉన్నా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నా మీరు మాత్రం కొంత ఏదో వేరే లోకంలో ఉండడం, ఏదో ఆలోచిస్తూ ఉండడం, పరాకుగా ఉండడం, విచారంలో ఉండడం, మీకు సంబంధం లేని విషయాలు కూడా మీ మీదకి రావడం, దాని గురించి మీరు మానసిక ఇబ్బందులు పడుతూ ఉండడం, మీకు లెక్కకు మించి ఖర్చు అవుతూ ఉండడం, మీకు సంబంధం లేని విషయాల్లో సైతం డబ్బు మీరు ఖర్చు పెట్టవలసి రావడం, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అయితే లోటు లేకుండా నడుస్తుంది. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, ఏదైనా కొంత మీ వరకు ఇబ్బంది పడతారు కానీ పైకి తెలియనివ్వనటువంటి పరిస్థితి, ఆ స్వభావం, ఆ రాశి యొక్క స్వభావం అది, ఆ గ్రహస్థితి అది. మరి ఇప్పుడు ఈ మాసంలో ప్రధానంగా లాభంలో శుక్రుడు, 16వ తారీఖు దాటిన తర్వాత దశమంలోకి రవి, ఇప్పటికీ వక్రించినటువంటి గురుడు, ఇది ప్రధానమైనటువంటి బలం. అంటే ఒక ఉపశమనం దొరికేటువంటి మాసం.
ఈ మాసంలో శుక్రుడు లక్ష్మీ సంకేతమైనటువంటి గ్రహం. అంటే నిజానికి చెప్పాలంటే ఆయన లక్ష్మీ స్వరూపుడైనటువంటి గ్రహం. ఆయన లాభంలో ఉండడం అనేటువంటిది ఒక అనుకోనటువంటి ఐశ్వర్యము జీవితంలోకి రాబోతూ ఉన్నది. ఆ ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి కనబడతాయి. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు, జీవితంలోకి వచ్చేటువంటి మంచి అని అర్థం. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. అది ఒక జీవిత భాగస్వామి రావచ్చు, సంతానం కలగచ్చు, ఒక వస్తువు రావచ్చు, ఒక భూమి రావచ్చు, ఏదైనా రావచ్చు. అది ఐశ్వర్య సంకేతం. అలాగే బయటికి వెళ్ళిపోయేటువంటివి మనకి ఇబ్బందిని కలిగించేవి, అంటే అనారోగ్య సమస్యలు వెళ్ళిపోవచ్చు, ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిపోవచ్చు, లేదా ఏదైనా విఘ్నాలు, ఆటంకాలు, తగువులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇలా లక్ష్మీ స్వరూపుడైనటువంటి శుక్రుడు అనుకూలించడం, ఉత్సాహానికి కారకుడు, ఆత్మకారకుడైనటువంటి రవి యోగించడం, ఇవి రెండు ప్రధానం. 16వ తారీఖు దాటాక మంచి వెసులుబాటు వస్తుంది, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల వస్తుంది, మీకంటూ మంచి గుర్తింపు వస్తుంది. అలాగే దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఆయన మిత్రక్షేత్రంలో ఉండడం కూడాను అది కొత్త ఉద్యోగాల్ని సూచిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద సంస్థలతోటి వాళ్ళతోటి మీరు కలిసి పనిచేసేటువంటి పరిస్థితుల్ని, లేదా పెద్ద పెద్ద సమాజంలో వ్యక్తులతోటి, సంస్థలతోటి, యాజమాన్యాలతోటి కలిసి పనిచేసేటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉన్నది. కాబట్టి మీనరాశి వారికి డిసెంబర్ నెల చాలా మంచిది. అందులోనూ మొదటి 16 రోజులు చాలా బాగుంటుంది, దాన్ని మించి మిగతా 15 రోజులు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా మంచి విషయాలు జరగబోతూ ఉన్నాయి. కొంత నెగిటివిటీ ఉంది, దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ఏం చేయాలి అంటే ఈ నెలలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆ రోజున ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఒకటి, శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే ఈ మాసంలో అష్టమి తిథి దగ్గర నుండి కానీ, నవమి తిథి దగ్గర నుండి కానీ మీకు వీలున్నంత వరకు సప్తాహము అంటే 7 రోజుల పాటు పౌర్ణమి, దత్త పౌర్ణమి కాబట్టి పౌర్ణానికి పూర్తయ్యే విధంగా దత్త చరిత్ర పారాయణ చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి. ఈ 3 ఆచరించడం ద్వారా ఈ నెలలోనే కాదు రాబోయే నెలల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మీనరాశి వారు పొందుతారు. అన్ని విధాలుగా ఈ మాసం బాగుంది, పాజిటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఫలితాలు మీరు అనుభవిస్తారో. నిజంగా ఈ వీడియో ఫస్ట్ ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వారు నిజంగా ఈ మంచి జరిగి మళ్ళీ మాస ఫలితాలు చూసేటువంటి రోజులు వస్తాయి. స్వస్తి.